యొక్క అంతర్దశ ఇది 2014 ఏప్రిల్ దాకా ఉంటుంది. ఆ తర్వాత రాబోయేది రవి మహాదశ. రవి దశ కూడా దాదాపు 6 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత చంద్రుడు కుజుడు వరుసగా రాబోయే దశలన్నీ కూడా చాలా వరకు ఫేవరబుల్గానే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా కూడా మనం ఫలితాలు గమనించుకొని చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రస్తుత పరిస్థితిలో దాదాపుగా మీకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే దాకా కూడా నడుస్తున్న సమయం అనేది మీరు ఆశించిన దాంట్లో కూడా కొంత ఎక్కువ కష్టపడితే తప్ప ఆశించిన అభివృద్ధి అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా జూన్ తర్వాత ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే కొంత అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కేతు యొక్క అంతర్దశలో అనేక రకాలైన ఆటంకాలు లాంటివి ఏర్పడుతున్నప్పటికీ కూడా ఉన్న స్థానం ఎప్పుడైతే లాభస్థానంలో ఉందో దీనివల్ల కొంతవరకు మనకి ఫేవరబుల్గా ఉంటుంది. అంటే చాలా విషయాలు అవుతాయి అనిపిస్తూ ఉంటాయి, చివరి మూమెంట్లో అవ్వకపోవడం, ఒక డెసిషన్ తీసుకుంటే ఇంకో డెసిషన్లోకి వెళ్ళే పరిస్థితి రావడం, వీటన్నిటితో రాజీ పడలేక ఎలా పోనీ ఉద్యోగం అనుకుంటే దాని బదులు చదువు అనుకోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్న రీత్యా చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. ఎందుకంటే ఎప్పుడైతే గోచార రీత్యా రాహుకేతుల యొక్క ప్లానెటరీ పొజిషన్ కొంతవరకు చేంజ్డ్గా ఉందో దీనివల్ల కూడా కొంత అభిప్రాయాల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ నడుస్తున్న అంతర్దశల్లో కేతు అవ్వడం, అలాగే గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా రాహుకేతువులు ఉన్న స్థానాలు పెద్ద చెప్పుకోదగిన ఆశాజనకంగా లేకపోవడం, వీటి వల్ల న్యూట్రల్గానే ఉండే టైం అనేదిగా చెప్పాలి. చిన్న చిన్న పరిహారాలు అయితే మీరు పాటించండి. ఆశించిన అభివృద్ధి జూన్ తర్వాత కొంతవరకు కనబడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ దగ్గర నుంచి మీరు ఏమనుకున్నారో దాని ప్రకారంగా ముందుకు పెడతారు. మొట్టమొదట చేయవలసింది ఏంటంటే వాస్తు ప్రకారం తనకి వీలైనంత వరకు ఈశాన్యపరమైన ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. ఈశాన్యం ఆగ్నేయం కాకుండా వీలైనంతవరకు జాగ్రత్త పడండి. తను చదువుకునే రూమ్లో తన డైరెక్షన్ అయినా తనకి ఇచ్చిన కేటాయించిన ప్లేస్ అయినా సరే వీలైనంతవరకు ఆ రెండు కాకుండా చూసుకోండి. ఉండే ఇల్లే డైరెక్ట్గా ఈస్ట్ కానీ ఆగ్నేయంగా అంటే ఈశాన్యంగానే ఆగ్నేయంగానే అయితే కొంత చికాకుగా ఉండొచ్చు. చేతికి ఎట్టి పరిస్థితుల్లో పుష్యరాగం వద్దండి. అవకాశం ఉంటే డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవడం, అలాగే గురువారం దేవాలయ సందర్శనం చేయడం, రాహుకేతులకు సంబంధించిన ఏదైనా మీరు జపాలు లాంటివి చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకున్న మీదట మీకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మంచి టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడుతుంది. మరొక కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? మా పేరు సుబ్రహ్మణ్యం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/12/85 అండి. 28/12/85. ప్లేస్ చెప్పండి. హైదరాబాద్ అండి. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ఓకేనండి. టైం ఎప్పుడు పుట్టారు? 7:55కి ఉదయం. ఉదయమా రాత్రి అండి? 7:55కి అండి ఉదయం. అవునండి. హలో, చెప్పండి. ఉదయం పుట్టారా రాత్రి పుట్టారా? ఉదయం అండి. ఉదయం అండి. అవునండి. ఓకే, సమస్య ఏంటండి మీది? అదే వివాహం కాలేదండి. వివాహం కాలేదే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అమ్మాయి ఎంటెక్ చేసింది. మీ అమ్మాయిదా అండి? అవునండి. ఓకే, మీ అమ్మాయి పేరేంటి? నాగశ్వేత. ఇప్పుడు ఏం చేస్తుంది మీ అమ్మాయి? ఖాళీగా ఉందండి? ఎంటెక్ ఉందండి. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారు తగిన పరిష్కార మార్గం చెప్తారండి. అంటే ఇక్కడ అర్థమైందంటే వివాహానికి సంబంధించిన అంశం గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఈ విషయం గురించి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్న దశల్లో కూడా శని మహాదశలో మీ కుజుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ జాతకానికి శని కుటుంబం ఇవ్వాల్సిన ప్లానెట్ అవ్వడం అనేది ఒకటి. అలాగే రెండోది గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ప్రధానంగా నడుస్తున్న దాంట్లో ప్రస్తుత పరిస్థితిలో గురుడు యొక్క బలం అనేది కొంతవరకు తక్కువగానే ఉన్న రీత్యా కూడా కొంత మీరు ఆశించిన ఫలితాలు అనేవి దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ జూన్ దగ్గర నుంచి కూడా ఫలితాలు అనేవన్నీ కూడా చాలా వరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉందండి. అంతేకాకుండా మీకు దాదాపుగా సెప్టెంబర్ దగ్గర నుంచి శనిలో రాహువు రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే శని రాహుల కాంబినేషన్ అనేది ఏర్పడుతుందో ఆ సమయంలో ఆశించిన అభివృద్ధి కూడా ఏర్పడే అవకాశం అనేది ఈ జాతకం వరకు ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే అమ్మాయి సంబంధించిన విషయాల్లో చాలా చక్కటి లైఫ్ ఏర్పడుతుంది. అంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి బుధవారం దేవాలయ సందర్శన చేయడము, అది ఏ దేవాలయమైనా పర్వాలేదు. అలాగే దాంతోపాటుగా మీరు అది కనీసం ఒక 17 బుధవారాలు వెళ్ళడానికి అవకాశం చూసుకోండి. అలాగే వాస్తు ప్రకారం కూడా వీలైనంత వరకు నార్త్ ఒకటి, వాయువ్యం ఒకటి, అంటే ఉత్తరం వాయువ్యం ఈ రెండు దిక్కులు కూడా పెద్ద ఫేవరబుల్ కాదు. కనుక అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే మీరు డైరెక్ట్ ఇంటెంటెన్సే ఉత్తరమైనా కూడా దానివల్ల కూడా ఎన్నో రకాలుగా మీరు తన గురించి ఇది చేసుకుంటున్నా అవి చివరి మూమెంట్లో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. దాన్ని మార్చలేని పక్షంలో కనీసం తను ఉండే రూమ్ డైరెక్షన్ అయినా సరే నార్త్ కాకుండా దాంతోపాటుగా నార్త్ వెస్ట్ కాకుండా చూసుకోండి. చేతికి అవకాశం ఉన్నట్లయితే తనకి పెట్టవలసిన స్టోన్ కూడా కెంపు పుష్యరాగం కలిపి ధరించినట్లయితే చాలా బాగుంటుంది. అటు పక్కన వృత్తిపరంగా ఇటు పక్కన వివాహపరంగా కూడా చాలా చాలా శుభసూచకంగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలని చేసిన మీదట సెప్టెంబర్ నుంచి తనకు చక్కటి టర్నింగ్ పాయింట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. మరొక కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మేము ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ తాళపత్రి నుంచి అండి మాట్లాడేది.
మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు వచ్చి జగదీశ్వర ప్రసాద్ అండి, సి జగదీశ్వర ప్రసాద్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/6/67. 27/6/67. ఓకే, టైం చెప్పండి. రాత్రి 8:10 ఓకేనండి. ఎక్కడ పుట్టారు? ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ పూర్వకొండ. సమస్య ఏంటండి? సమస్య ఏంటండి, నా జాతకంలో ఇల్లు కట్టే యోగం ఉందే. ఇల్లు కడితే ఏ వాటిని పెట్టాలని ఉన్నది, ఏ ద్వారంలో పెట్టాలా? ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. మరి పద్మజరాణి గారు సమాధానం చెప్తారండి. అంటే జాతక ప్రకారం అసలు అవకాశం ఉందా లేదా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అవకాశం అనేది కొంతవరకు తక్కువగానే ఉందండి. అంటే టైం అనేది దానికి రావడానికి ఎంత లేదన్నా కూడా మీకు నెక్స్ట్ ఇయర్ అంటే దాదాపుగా ఇప్పుడు ఈ సంవత్సరం దాటిన తర్వాత అయినా సరే నవంబర్ డిసెంబర్ తర్వాత నుంచి ఫేవరబుల్ టైం అయితే కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీకు విశేషంగా అన్ని విధాలా బాగుండాలంటే 2014 నవంబర్ నుంచి చక్కటి టర్నింగ్ పాయింట్గా చెప్పాలి. ఎందుకంటే మీకు ప్రధానంగా నడిచే దశ కూడా బుధ మహాదశ నడుస్తుంది. బుధుడు ఈ జాతకానికి యోగకారకుడు అవడం అనేది ఒకటి. అలాగే దీంతో పాటుగా నడిచే అంతర్దశలు కూడా మనం తీసుకున్నట్లయితే దీంట్లో మీకు చంద్రుడు నడుస్తుంది. చంద్రుడు కూడా నవంబర్ దాకా ఉండే, నవంబర్ నుంచి మీకు ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో ఆ పీరియడ్ కొంచెం మీరు కాషస్గా ఉండాలంటే 2013 నవంబర్ నుంచి 2014 దాకా నడిచే కుజుడు యొక్క అంతర్దశలో కొంతవరకు మీరు ఆశించిన ఫలితాల్లో మీరు వేసుకున్న ప్లాన్లకు అనుగుణంగా కాకుండా వీలైనంతవరకు రాజీ పడిపోతూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. కనుక మీరు ఏదైనా అలాంటి వర్క్ లాంటివి ఏమన్నా పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఆ సమయంలో మీకు అవకాశాలు ఉన్నా కూడా అన్ని విధాలా మీకు బాగుండే టైంగా తీసుకుంటే దాదాపుగా 2014 నవంబర్ నుంచి టర్నింగ్ పాయింట్గా చెప్పొచ్చండి. అయితే దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే మీరు ఉండే డైరెక్షన్ ఆల్రెడీ మీరు ఉండేది ఏమన్నా దక్షిణ పరంగా ఉందా అంటే దక్షిణ ముఖద్వారంగా ఉన్నా, దక్షిణం పెరిగినా తగ్గినా, దక్షిణంలో ఏదైనా అనుకోని ఇబ్బందులు లాంటివి ఉన్నా, ఇలాంటి దక్షిణం బాగా డౌన్గా ఉన్నా ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. మీరు ఉండే ఇంటికి అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అలాగే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు నడుస్తున్న జాతకంతో పాటుగా మీరు ఉన్న గృహం కూడా దానికి సపోర్ట్ ఇచ్చేట్టుగా దాని యొక్క ఫేసింగ్ ఉండాలి. మీకు వెస్ట్ పడుతుంది, నార్త్ పడుతుంది, ఈస్ట్ పడుతుంది, అలాగే నార్త్ ఈస్ట్ కూడా పడుతుంది. అంటే ఈశాన్యము, తూర్పు, పడమర, ఉత్తరం కూడా పడతాయి. పడంది దక్షిణం కాబట్టి మీరు వెళ్ళబోయే ఇంటికి కానీ లేకపోతే కట్టుకోబోతున్న ఇంటికి కానీ మీరు ఉంటున్న ఇంటికి కానీ వీళ్ళంతవరకు దక్షిణపరమైన ఇబ్బంది లేకుండా మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చేతికి పగడం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలి పెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. చక్కటి ఇల్లు వాస్తుపరంగా లభించడానికి, ఇల్లు కట్టుకునే అవకాశం రావడానికి చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయిక అనేది మీరు అన్నిత్యం పఠించినట్లయితే కనీసం గంట సేపు మనసులో తప్పనిసరిగా మంచి గృహం ఏర్పడే అవకాశాలు, వాస్తు దోషం లేకుండా ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకేనండి, గుడ్ టైంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు వైవాహిక జీవితం, ఈరోజు జన్మించిన వారిది వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటారు? అంటే వైవాహిక జీవితం విషయం వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క ప్రధానమైన లక్షణాలు అనేవి దాని మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే అది ప్రభావం చూపిస్తుంది కనుక. అంటే జనరల్గా వీళ్ళు చాలా సున్నితమైన మనసు, భావుకత అనేది అధికంగా ఉంటుంది, స్పందనలు అనేవి అధికంగా ఉంటాయి, మనసులో భావాలు గట్టిగా చెప్పరు, అవతల వాళ్ళకి అనుగుణంగానే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఎలాంటి పరిస్థితిలోనైనా సరే రాజీ పడిపోయి అవతల విషయాలని తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా అనేది వీళ్ళకుంటుంది. కుటుంబ పరంగా ఎలాంటి చిక్కులు ఎదురైనా కూడా చాలా ధైర్యంగా పోరాడి, అంటే బయట ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దాంట్లో వీళ్ళు గెలిచి కుటుంబంలో కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అంటే దేనికి రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోతారు. బయట కుటుంబంలో మాత్రం అన్ని విధాలా ఇంట్లో వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది వీళ్ళ ప్లస్ పాయింట్. ఓకేనండి, మరి మరొక కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. హలో మేడం, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంతోనీ దాస్ మేడం. నేను డేట్ ఆఫ్ బర్త్ అండి? 7/5/1981. 7/5/1981. అవును మేడం. టైం చెప్పండి. టైం ఈవినింగ్ 4:50. ఈవినింగ్ 4:50. ఎక్కడ పుట్టారండి? తిరుపతి. తిరుపతిలోనా? సమస్య ఏంటండి? మేడం జాబ్, మ్యారేజ్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాం మేడం. ఖాళీగానే ఉన్నారు. ఏం చదువుకున్నారు? ఓకే, ఏం చదువుకున్నారు మీరు? మేడం 10th వరకే చేసినాం మేడం. 10th చదివారండి. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజరాణి గారు తగిన పరిష్కార మార్గం చెప్తారండి. అంటే ఇప్పుడు వృత్తిపరమైన అభివృద్ధి గురించి కావాలనుకున్న ఒక వృత్తి ఏర్పడడానికైనా సరే మనకు అక్కడ ఉండే గ్రహాల యొక్క బలబలాలు కావాలి. మొట్టమొదటి వృత్తి స్థానంలో ఉండే గ్రహాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే వృత్తి స్థానంలో ఎప్పుడైతే ఈ చంద్రుడు అనేది ఉండడం జరిగిందో, అలాగే ఆ చంద్రుడు ఈ జాతకానికి ప్లస్ ప్లానెట్ అవ్వడం వల్ల అంటే ఎప్పుడు ఒకే రకమైన జాబులో ఉండకపోయినా చిన్న చిన్నగా ఎదుగుదల అనేది రావడం, వీలైనంతవరకు వ్యాపారం వైపు అనుకూలత అనేది సూచించడం, ఉన్న దాంట్లో స్థిరత్వం లేకుండా కొత్త కొత్త వాటిలో మారడం అనేది కూడా దీంట్లో ఇండికేషన్ ఒకటి కనబడుతుంది. అలాగే ఇప్పటిదాకా నడిచిన సమయాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉందంటే ఏలినాటి శనులు నడిచాయి, దాంతోపాటు అర్ధాష్టమ శనులు, వీటి ప్రభావం వల్ల జీవితంలో ఆశించింది ఒకటి
జరుగుతున్నది ఒకటి, జరగబోతున్నది ఒకటి, ఇలాగా అంటే ప్రతిదానికి రాజీ పడుతూ ముందుకు వెళ్ళిపోయే పరిస్థితే ఇప్పటిదాకా నడిచింది. అయితే దాంతోపాటు ఇప్పుడు ప్రధానంగా నడిచే దశలు కూడా మనం తీసుకున్నట్లయితే మనకి నడిచే దశ కూడా శని మహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ శని ఈ జాతకానికి చాలా వరకు యోగకారకుడే అయినప్పటికీ కూడా ప్రస్తుతం శనిలో శని అనేది ఏప్రిల్ 14 దాకా 2014 దాకా దాని యొక్క ఇండికేషన్ ఉంది కనుక ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉన్న నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ దాటిన దగ్గర నుంచి చాలా వరకు మేలు అనేది మీకు ఏర్పడుతుంది. అంటే వివాహపరంగా చూసినా లేకపోతే వృత్తిపరంగా చూసినా అభివృద్ధి అనేది ఈ సంవత్సరం మీకు జూలై తర్వాత నుంచి కనబడుతున్నప్పటికీ అన్ని విధాలుగా మీరు ఆ డెసిషన్ తీసుకుని అంటే వివాహానికి సంబంధించి దాదాపు 2014 ఏప్రిల్ దాటిన తర్వాత ఆలోచించడం అనేది అన్ని విధాలా మంచిది. అయితే ప్రతి వ్యక్తి మీద జ్యోతిషం, వాస్తు, సంఖ్యాశాస్త్రం మూటి యొక్క ప్రభావం ఉంటుంది కనుక మనం ఇప్పుడు జ్యోతిషపరంగా ఇలా చెప్పుకున్న వాస్తు ప్రకారం తీసుకున్నట్లయితే మీకు ఈశాన్యం అనేది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వీలైనంతవరకు మీరుండే ఇంటి ముఖద్వారం కనుక ఈశాన్యం కనుక అయినప్పుడు ఎలా ఉంటుందంటే దాని పరంగా కుటుంబం ఏర్పడడంలో, వృత్తిపరంగా అభివృద్ధిలో, దాంతోపాటుగా మీరు ఏదైనా అనుకున్న ఆలోచనలకి వ్యతిరేకంగా జరగడం అనేది, ప్రతిదానికి రాజీ పడిపోవడం అనేది, కావాల్సిన సమయంలో ధనం అందకపోవడం అనేది, వచ్చిన డబ్బులు కూడా ఖర్చు అయిపోవడం ఇలాంటివన్నీ జరిగే సమయంగానే ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. కాబట్టి మీరు అర్జెంటుగా చేయవలసింది అంటే వీలైనంతవరకు మీ యొక్క డైరెక్షన్ని వెస్ట్ కానీ నార్త్ కానీ అంటే ఇల్లు మార్చుకోలేనప్పుడు మీరు చేసుకునే పనులు అటే తిరిగి చేసుకోవడం, చేతికి డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవడం, కనకపుష్టి రంగు లాంటిది ఏదైనా ఉంటే చేతికి తీసేయడం అనేది, నీలం లాంటిది కూడా ధరించకపోవడం అనేది, ఇవన్నీ మీరు చేసుకున్న మీదట 2014 తర్వాత నుంచి టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది. కానీ అప్ అండ్ డౌన్సే ఉంటాయి కాబట్టి లైఫ్లో ఎక్కువ భాగం మీకు ప్రతిదానికి ఇప్పటిదాకా రాజీ పడుతున్నట్టే ముందుకు వెళ్ళండి. కానీ మనోనిబ్బరం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. మరొక కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ హస్బెండ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీకాంత్ అండి. ఫాస్ట్గా చెప్పండి. మే 31 77 ఏంటండి? సాయంత్రం 4:30. లేదు, ఇయర్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. 77. టైం అండి? 4:30 PM. 4:30 PM. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. హైదరాబాద్లో. సమస్య ఏంటండి? ఏమన్నా దోషాలు ఉన్నాయా? అనుకున్న పని సరిగ్గా అవ్వట్లేదండి. అవ్వట్లేదా? మీ హస్బెండ్ ఏం చేస్తారండి ఇప్పుడు? మళ్ళీ ఇక్కడ US లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. కానీ ఉద్యోగంలో ఎదుగుదల లేదండి. అలాగేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారు తగిన పరిష్కార మార్గం చెప్తారండి. అంటే ఇక్కడ ఆశించిన అభివృద్ధి లేదు అన్నప్పుడు వృత్తిపరంగా తీసుకున్నట్లయితే వృత్తి స్థానంలో ఉండే గ్రహాలు ఏంటి, అదే రకంగా ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్న గోచారం ఏంటి అన్నది కూడా మనం గమనించుకోవాలమ్మా. దీంట్లో అతి ప్రధానంగా నడిచేది ఏంటంటే దాదాపుగా మీకు 2009 తర్వాత నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి నడుస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి తీసుకున్నట్లయితే గురుబలం అనేది కూడా కొంతవరకు తక్కువగా ఉంది. ఇది ఒక ప్రధానమైన కారణం. అయితే ఇప్పటిదాకా నడిచిన దాంట్లో ఇప్పుడు ఎప్పుడైతే మీకు చంద్రుడి యొక్క అంతర్దశ అనేది నడుస్తుంది ప్రస్తుతం, అది కూడా మీకు అయిపోయి తర్వాత దాంతోపాటుగా మార్చి తర్వాత నుంచి కుజుడి యొక్క అంతర్దశ రావడం అనేది జరుగుతుంది. అయితే అతి ప్రధానంగా నడిచే ప్రధానమైన దశ అనేది వ్యయాధిపతి దశ నడవడం అనేది, ఏ స్థానంలో రాహు ఉండడం అనేది ఒకటి, నడిచే దాంట్లో గోచార రీత్యా ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం ఉండడం, గురుడి యొక్క ప్రభావం అనేది చాలా వరకు తగ్గడం, వీటన్నిటి రీత్యా లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్, అనుకున్న దానికి వ్యతిరేకంగా విషయాలు జరుగుతుంటే కొంచెం చికాగ్గా ఉండడము, ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం లేక మనసు ఉక్కిరిబిక్కిరిగా ఉండడం అనేది, డిప్రెసివ్ థింకింగ్ అనేది ఇవన్నీ ఉంటాయి. కానీ దాని గురించి ఏమీ టెన్షన్ పడకుండా పరిహారాలు కొన్ని పాటించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఇక్కడున్నా లేకపోతే వేరే ప్రదేశంలో ఉన్నా కూడా తప్పనిసరిగా ఉండే ఇల్లు ఈస్ట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈస్ట్ అనేది ఈ జాతకానికి అంత ఫేవరబుల్ కాదు కనుక వృత్తిపరమైన అభివృద్ధికైనా వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన అభివృద్ధికైనా తప్పనిసరిగా చికాకులనే ఉంటాయి కనుక వీళ్ళంతవరకు ఈస్ట్ కాకుండా చూసుకుంటే కొంతవరకు మేలుగా ఉంటుంది. లేదంటే మాది ఉత్తరముఖంలోనే ఉంది అయినప్పటికీ కూడా మాకు ఈస్ట్ అని ఆలోచించినట్లయితే ఈస్ట్ తెగినా పెరిగినా ఈస్ట్లో అనుకోని ఇబ్బందులు ఉన్నా అది ఈస్ట్ పరమైన దోషాలు అంటారు. కాబట్టి ఎక్కడైనా సరే ఆ ఇబ్బంది ఉందేమో గమనించుకోండి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం అనేది, దానాలు చేయించుకోవడం అనేది, చేతికి ఇంద్రనీలం ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వేలికి పెట్టుకోవడం అనేది, ఇలాంటివన్నీ చేయండి. అన్ని విధాల అభివృద్ధి అనేది మీకు తప్పనిసరిగా డిసెంబర్ తర్వాత నుంచి కొంతవరకైనా కనబడుతుంది. మరొక కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు జయలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1972 అండి. మే 21 అండి. ఓకేనండి, టైం చెప్పండి. టైం కరెక్ట్గా తెలియదు మేడం, కాకపోతే సింహరాశి. ఉజ్జాయింపుగా చెప్పండి. అంటే టైం తెలియకపోయినా అది పగల రాత్రి అన్న విషయం చెప్పండి. అది పగలే మేడం.
ఉజ్జాయింపు గంట 8 to 9 ఎలాగమ్మా చెప్పండి. అంటే ఏ టైంలో? కొంచెం దగ్గరలో. మార్నింగేనండి, ఎర్లీ మార్నింగ్ 8 to 9. 8 to 9. సింహరాశి అండి మీది? సింహరాశి అండి. సింహరాశి. ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. సమస్య ఏంటండి మీది? గుంటూరు జిల్లా అండి. ఏం లేదు మేడం, ఎంత చేసినా కానీ ఫ్యామిలీ పరంగా ఎన్ని సంవత్సరాలు పెట్టి కష్టపడుతున్నా కానీ నన్నే తప్పు పడుతున్నారు. కానీ ప్రతి విషయంలో ఏదైనా కానీ నేనే సఫర్ అవుతున్నాను. అది నా పిల్లల మీద పడుతుంది. అందరికీ దూరం అవుతున్నాను. వర్క్ అయితే మాత్రం అందరికి నేనే చేసి పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ తప్పకుండా తెలుసుకోవచ్చండి. పద్మజరాణి గారు మీకు సమాధానం చెప్తారండి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మీకు చాలా సంవత్సరాలుగా ఇక్కడ నడిచిన దశను కూడా మనం తీసుకోవాలమ్మా. దాని ప్రకారం ఏంటంటే దాదాపు 2003 ఆ టైం నుంచి కూడా ఇప్పటిదాకా మొన్నటి దాకా నడిచిన సమయం అంతా కూడా మీకు ఎప్పుడైతే ఏళ్ళు నడిచిన ప్రభావం వల్ల ఒకటి, రెండోది నడిచిన సమయం కూడా ఎప్పుడైతే రాహు దిశలు నడుస్తూ ఉంటాయో రాహు ఉన్న స్థానం కూడా అష్టమ స్థానం అవడం అనేది, తర్వాత అతి ప్రధానమైన గ్రహం ఈ జాతకానికి అది ఉన్న స్థానం కూడా బాధక స్థానం అవడం అనేది, వృత్తికారకుడైన వాడు తర్వాత భాగస్వామి కారకుడైన వాడు కూడా మీకు బాధక స్థానంలో ఉండడం, వీటన్నిటి వల్ల కూడా నడిచిన సమయం నడుస్తున్న సమయం అంతా కూడా దాదాపు రేపు ఏప్రిల్ దాకా కూడా నడిచేది. ఏ పని చేస్తున్నా దాన్ని తగినంత రాణింపు లేకపోవడం, సరిగ్గా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, మానసికంగా ఇబ్బందులకు లోనవ్వడం అనేది, మనస్పర్ధలు రావడం అనేది, మంచికి వెళ్ళినా చెడు రావడం అనేది, మీరు ఒకటంటే అవతల వాళ్ళకి వేరే రకమైన భావంగా అది స్ఫురించడం అనేది, మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా దాని పరంగా మీరు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా దాదాపుగా జూలై దగ్గర నుంచి కూడా మీరు తీసుకున్నట్లయితే రాబోయే సమయం అనేది ఒక టర్నింగ్ పాయింట్గా మీకు రాబోతుంది. కనుక మీరు ఆశించిన ఫలితాలన్నీ కూడా ఫేవరబుల్గా ఉండే సమయం అనేది రావడానికి కనీసం జూలై దాకా మీరు ఆగవలసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తి మీద ఎదుగుదలలో వాళ్ళు ఉండే వాస్తు కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకొని చూసుకున్నా కూడా సంఖ్యాశాస్త్ర పరంగా ప్రతి విషయంలోనూ మీరు చాలా ధైర్యవంతులు. ఏ విషయాన్నైనా సరే ఎంత కష్టం వచ్చినా సరే చేయడానికి వెనుకాడరు, ఇబ్బంది పడుతున్నా ముందుకు వెళ్ళిపోతారు, కుటుంబం కోసం చాలా తాపత్రయపడతారు. మీరు వాళ్ళు ఆశించినట్టుగా ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేసినా మీరు ఆశించిన ఇది మీకు లభించక మానసికంగా బాధపడుతూ ఉండడం అనేది మీకు దీని ప్రకారం కనబడుతున్నప్పటికీ వాస్తు ప్రకారం ఎప్పుడైతే మీరు ఉండే ఇల్లు ఈశాన్యపరమైన ఇబ్బంది ఉందేమో చూసుకోండి. అంటే డైరెక్ట్ ఇంటి ఎంట్రన్స్ ఈస్ట్ పెట్టుకొని కట్టుకున్నాం అనుకున్నా, లేకపోతే ఈస్ట్లో ఉన్నాం అద్దెకైనా అని అనుకుంటున్నప్పటికీ కూడా అది ఏదైనా ఈశాన్య వైపు ఏదైనా మీకు డిగ్రీలో ఉన్న తేడా వచ్చిందేమో ఒకసారి దిక్సూచి పెట్టి చూసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ సమయంలో కూడా తప్పనిసరిగా మానసిక అశాంతి, కుటుంబపరమైన చిక్కులు, ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, కుటుంబపరంగా, సంతానపరంగా, ధనపరంగా అన్ని విషయాల్లో కూడా మీకు కొన్ని రకాలైన చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. ఫస్ట్ అది వెరిఫై చేసుకోండి. మీకు వెస్ట్ పడుతుంది, నార్త్ పడుతుంది. కాబట్టి ఇవి చూసుకుంటూ అవకాశం ఉంటే చేతికి డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పుష్యరాగం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. ఇవన్నీ చేసిన మీదట జూలై తర్వాత నుంచి మీరు ఆశించిన జీవితంలో 1 by 1 స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఓకేనండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? సత్యనారాయణ. డేట్ ఆఫ్ బర్త్? 4/12/1964. 64 అండి? అవును, 4/12. ఓకేనండి. టైం అండి? టైము 7, ఈవినింగ్ 7. ఈవినింగ్ 7. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి. ఓకేనండి. సమస్య ఏంటండి? సమస్య 1 year నుంచి సరైన జాబ్ లేదండి. 1 year నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది. జాబ్ చేస్తున్నాను కానీ సరైన జాబ్ కాదు. ఓకేనండి. జాబ్ కోసమేనండి, ఇంకేం లేదా సమస్య? ఇంకా మ్యారేజ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అది కూడా చెప్పండి. మ్యారేజ్ అవ్వలేదా అండి? అయింది. మ్యారేజ్ అయింది కానీ ఆ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అతి ప్రధానంగా లాస్ట్ ఇయర్ నుంచి కూడా 2011 నవంబర్ నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి ఎంటర్ అయింది. ప్రస్తుతం గురుబలం అయితే మీకు జూన్ దాకా ఉంది, మొదటి అంశం అది. ఇక రెండోది నడిచే దశలు తీసుకున్నా కూడా చంద్రుడి యొక్క దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, ఆ చంద్రుడు అనేది ఈ జాతకానికి కుటుంబ కారకుడు అవ్వడం అనేది ఒకటి. తర్వాత ఆ చంద్రుడును తర్వాత దాంట్లో నడిచే శుక్రుడు యోగకారకుడు. అయితే శుక్రుడు ఉన్న స్థానాన్ని తీసుకున్నట్లయితే శుక్రుడు స్వక్షేత్రంలో బలంగానే ఉన్నాడు. అయితే చంద్రుడిని శుక్రుడిని రెండింటిని కంపేర్ చేసి తీసుకున్నప్పుడు ఒకదానికొకటి ద్విద్వాదశల్లో అంటే ఒకదానికొకటి వెనక ముందు ఉండే ప్లేసెస్లో ఉండడం అనేది ఒకటి జరుగుతుంది. రెండోది దీని పరంగా తీసుకున్నప్పుడు అటు వృత్తిపరంగా తీసుకున్నా కుటుంబ పరంగా తీసుకున్నా తప్పనిసరిగా ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం తర్వాత నడిచే దాంట్లో ఈ యొక్క కుటుంబ కారకుడి దశ నడవడం, ఆ కుటుంబ కారకుడు వెళ్ళి ఉన్న స్థానంలో బలం అనేది తక్కువగా ఉండడం, దీని పరంగా ఎలా ఉంటుందంటే కుటుంబ పరంగా మానసికంగా ఆశించిన అభివృద్ధి అనేది, అంటే మనం చెప్పిన విషయాలకి అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవడం కానీ, మీ అభిప్రాయాలకి అవతల వాళ్ళ అభిప్రాయాలకి అభిప్రాయ భేదాలు రావడం కానీ, మీరు ఆశించినట్టుగా పరిస్థితులు లేకపోవడం కానీ, దాని పరంగా కొంత మానసికంగా బాగుండక ఉక్కిరిబిక్కిరిగా ఉండడం కానీ జరిగే అవకాశాలు కొంతవరకు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడైతే మీకు ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా వృత్తిపరంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా దానికి సంబంధించిన ఫలితాలు అనేవి రాకుండా కొంత ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నప్పటికీ కూడా
ఏదో ఒక చిన్న జాబ్ అయినా సరే జూన్ లోపల మీకు రావడం అనేది జరిగినప్పటికీ ఈ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా కూడా కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అప్పుడు గోచారీత్యా తీసుకుంటే అష్టమంలో గురుడు వెళ్ళడం అనేది, ఒక పక్కన ఏలినాటి శని ప్రభావం అనేది, మిగిలిన గ్రహాల్లో రాహుకేతువుల వల్ల కూడా అవి పెద్ద ఉండే స్థానం బలంగా లేపడం అనేది, దాని పరంగా మీకు నమ్మిన వాళ్ళతో మోసం ఏర్పడడం అనేది, చేద్దాం అనుకున్న పనులలో ప్రతిబంధకాలు ఏర్పడడం అనేది, ఆటంకాలు, విఘ్నాలు, మనశ్శాంతి లేపడం, ఇవన్నీ కూడా కొంత ఉరవడి ఎక్కువయ్యే అవకాశం జూన్ నుంచి ఉన్నప్పటికీ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే దాన్ని ఇప్పటి నుంచే మనం తగ్గించుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే వీలైనంత వరకు మీ ఉండే ఇల్లు ఈశాన్యం కాకుండా, ఉత్తరం కాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఖచ్చితం వాస్తుపరంగా. అలాగే ఒకవేళ అయినా సరే అదే ఉంది మాకు తప్పదు అనుకున్నప్పుడు జ్యోతిషపరమైన పరిహారాలను కొన్ని మీరు పాటించండి. డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకోగలిగితే పెట్టుకోండి. అలాగే క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శనం చేయడం అనేది, దాంతోపాటు శనగలు అనేది మీరు అక్కడ దానం చేయడం కానీ, శనగలకు సంబంధించిన ప్రసాదం పంచిపెట్టడం కానీ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా చక్కటి వృత్తి ఏర్పడడానికి శ్రీ రాజమాతాంగే నమః అంటే శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని రోజు 1 గంట సేపు పట్టించడం అనేది మీరు చేసినట్లయితే మంచిగా ఏదో రకంగా ఒక చక్కటి చేంజ్ అనేది మీకు ఏర్పడి, వాస్తు ప్రకారం కరెక్ట్ చేసుకుని జ్యోతిషపరంగా ఇలా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి అవకాశాలు అనేవి మీకు ఈ సంవత్సరం జూన్ జూలై లోపలే ఏర్పడుతుంది. అన్ని విధాల అభివృద్ధి అనేది ఏర్పడడానికి మాత్రం 2-3 ఏళ్ళు పోయిన తర్వాత మీకు కనబడుతుంది. పద్మజరాణి గారు, మరి మీరు మా స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సమస్యలకు తగిన సలహాలు, సూచనలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఫోన్ లైన్లో కలవని వారు మా చిరునామాకు మీ సమస్యలను ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించగలరు. ఇది ఇవాల్టి గుడ్ టైం. రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.